నమస్తే అండి. ఇక్కడైతే స్వాములు వెళ్ళినారండి. కిందూరు స్వాములు ఫస్ట్ వెళ్ళినారు, సెకండ్ది పైగూరు స్వాములు అండి. రెండు చూసుకొని వచ్చేసరికి 5:30 అవుతుందండి. చీకట్లోనే వస్తున్నాము, వెళ్తురైతే రాలేదు. ఇంకా చీకట్లో అందరం పోయి స్వాముల్ని చూసేసి, ఒక స్వామి వచ్చేసి పైన కోట ఎక్కుతాడండి, ఇంకో స్వామి ఊర్లో తిరుగుతారు. కాబట్టి ఇంకా వచ్చేస్తున్నాం ఇంటికి. ఇక్కడ కింద ఫస్ట్ చూసిన స్వాముల్లో ఒక స్వామిది పీరు ఇరిగిపోయిందండి. స్వామిది పీరు అంటే తలకాయ మాదిరి ఉంటుందండి, అది ఇరిగిపోయింది. కాబట్టి అందుకనే దోషం ఉందనేసి పెద్దేవుడు చెప్పినాడు కోటలో. కంపల్సరీ రెండోసారి పీర్ల పండగ చేయాలని చెప్పినారు. కాబట్టి రెండోసారి కూడా పీర్ల పండగ ఉందండి. మళ్ళా ఇక్కడైతే పూరి పల్లి చట్నీ చేసినాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సంగారెట్లు మొదలు పెట్టినారండి. టైం చూడండి, మళ్ళీ 12 అయ్యింది. ఫస్ట్ 2-3 కేజీలు చేసినారు కదా, మళ్ళీ ఇప్పుడు 2 కేజీలు చేస్తున్నారు పగులు. ఇంకా పిల్లలు వచ్చినారండి అందరూ. బర్త్డే బేబీ అండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం 11 అవుతుందండి. ఇంకా వంట చేసుకోవాలి కదా. మా అల్లుడు బాగాలే చేస్తాడండి, చికెన్ చాలా బాగా చేస్తాడు. కాబట్టి నువ్వే చేయాలి, నాకు చేతనైతే లేదంటే సరేలే అని చేస్తాను అని చెప్పేసి చేస్తున్నాడు. వీడియోస్లోకి రావడానికి సిగ్గు ఎక్కువ మా అల్లుడికి. ఈ వీడియో తీస్తుండేదంతా మా కొడుకండి, మా బావ వాళ్ళ కొడుకు. వీడియో తీస్తున్నాడు, నేను తీస్తా తెచ్చినమ్మ అని. అదేంటో కానీ నాకు ఈ పిల్లలు వస్తే సంబరం ఎక్కువ అండి. మా బావ కొడుకు ఇంతకుముందు అయితే ఇంకా సంబరం చేసుకునే వాళ్ళము. ఇంకా ఆయన మంచిగా ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడు ఇక్కడనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి కదండి, ఇంకా బాధ్యతలు పెరిగిపోయినాయి వాళ్ళకు. కాబట్టి ఎవరు లైఫ్లో బిజీ అయిపోయినారు వాళ్ళ లైఫ్లో. ఇట్లా ఎవరన్నా వస్తే, సందర్భం వస్తే మాత్రం కలుస్తారండి బాగా. ఇక్కడైతే మా కొడుకు చూపిస్తున్నాడు చూడండి. నేను వచ్చేసి విజయ్ దేవరకొండ అని పెట్టుకుంటాను వాడి పేరు. నాకెందుకో వాడు అలానే కానొస్తాడు కాబట్టి. కానీ ఎటువంటి కుళ్ళు కుతంత్రం లేని మనస్తత్వం అండి మా కొడుకుది. నాకు లైఫ్లో ఎవరన్నా ఇష్టం అంటే వీళ్ళిద్దరు ఇష్టం అండి. చాలా ఓర్పుతో ఉంటారు. మనిషిలో కావాల్సింది ఆ ఓర్పే ఉండాలా. ఏదన్నా కానీ ఆలోచించి మాట్లాడడం కానీ, ఇప్పుడు పిల్లలకి ఎక్కడ ఉంటుందండి అంత ఓర్పు, అంత ఇది. నాకైతే అసలు వీళ్ళిద్దరిని చూస్తుంటే అంత నిదానంగా మాట్లాడతారు. మంచి మెచ్యూరిటీ గల పిల్లలండి. ఇప్పుడు కాలంలో కూడా ఇంత మెచ్యూరిటీ ఉంది వాళ్ళకు. ఆర్ఎంపీ డాక్టర్ అండి మా కొడుకు. పసుపు వేస్తున్నాను, కూర వేస్తున్నాను అని చెప్తున్నాడు. నాకు భలే నవ్వు వస్తుందండి వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు కూడా. ఇంకా అందరం కలిసి అలా జోకుల మీద జోకులు పంచులు వేస్తాడండి మా కొడుకు ఎక్కువ. ఉప్పు పసుపు అన్నీ వేసి పెడుతున్నాడు. మా కొడుకు వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ అండి. నాకు ఒక ఇంజెక్షన్ కూడా వేసినాడు, నాకు ఒంట్లో బాగాలేదంటే ఇంజెక్షన్ తెప్పించుకొని వేసినాడండి పాపం వాడు. లైఫ్లో సాధించినాళ్ళండి పాపం. చాలా కష్టపడినాడు వాడు. ఎంతో స్ట్రగుల్ చేసినాడు. 10th ఒక్కటి కంప్లీట్ చేసినాడండి. మొత్తం ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ మొత్తం చేసి నర్సింగ్ తీసుకొని చాలా కష్టపడినాడంటే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాడు వాడు. పర్లేదు, చాలా సంతోషం. మా పల్లెటూరులో, అందులో మా ఫ్యామిలీలో
ఒక డాక్టర్ ఉన్నాడు అనే గర్వంగా చెప్పుకుంటాను. అది మా విజయ్ దేవరకొండ. ఇక్కడ వచ్చేసి వాళ్ళ వైఫ్ ఫోన్ చేసిందండి, మా కోడలు రాకూడదా అన్నట్టు. ఇక్కడ ఉల్లిగడ్డలు వేసేటప్పుడు చిట్లినాయి. చిన్నల్లుడు అండి, వాడు పెద్దల్లుడు, వీడు చిన్నల్లుడు. ఈ కోతి గ్యాంగ్ అంతా కలిసినప్పుడు ఉంటాయి చూడండి పంచులు, సూపర్ పంచులు వస్తాయి. అందులో మా ఆయన మిస్ అయినాడండి, ఎందుకంటే ఇన్నాళ్ళ లెక్క కొద్దిగా లేడు కదా, లేకుంటే వాళ్ళలోనే కలిసిపోయేవాడు. చాలా సంబరంగా ఉంటుందండి మేమందరం కలిస్తే కన్నా. వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు అని అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడైతే నేను బగారా రైస్ చేస్తున్నాను, మా అల్లుడు చికెన్ చేస్తున్నాడు. ఆ చికెన్ కాక మళ్ళీ చికెన్ చేయించినాము. ఇది ఒక 2 గంటల సేపు ఉడికిందండి. నాటుకోడి చారు కదండి, 2 గంటల సేపు ఉడకబెట్టినాను. నా గ్యాస్ అంతా అయిపోయింది. కట్టెల పొయ్యి మీద చేద్దామంటే కట్టెలు లేకపోయా, వర్షం పడుతూనే ఉంది. ఇంక అందుకనే కట్టెల పొయ్యి అయితే అంటీలేదు. ఇంక గ్యాస్ మీదనే 2 గంటల సేపు నా గ్యాస్ అంతా అయిపోగొట్టినాడు. అందులో వచ్చేసి ఆ రోజు డయాలసిస్ టైం అండి, వాళ్ళు డయాలసిస్కి వెళ్ళినారు. కోసిచ్చేసి వెళ్ళిపోయినాడండి మా మామ. ఓకే అండి, బాయ్.